హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు కొన్ని వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ గురించి చెప్తాను. యాక్చువల్లీ ఈ క్వశ్చన్ అనేది నన్ను చాలామంది అడిగారు, ఏ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ యూజ్ చేయాలి అని. ఇది చెప్పడం చాలా కష్టం, ఎందుకంటే ఇప్పుడు మనకు మార్కెట్లో చాలా వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్ దొరుకుతాయి. దాంట్లో మీకు ఏదొచ్చు అంటే మీకు దేని మీద గ్రిప్ ఉంది అనేది నేను చెప్పలేను కదా. సో ఏంటంటే నేను మీకు ఇక్కడ దాదాపుగా అంటే నాకు తెలిసినవన్నీ ఇక్కడ మీకు 1 by 1 చెప్పుకుంటూ వస్తాను. ఆ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ నేమ్స్. దీనిలో ఏంటంటే కొన్ని మీకు ఫ్రీగా దొరుకుతాయి, కొన్ని ఏంటంటే పేడ్ దొరుకుతాయి. పేడ్ కావాలంటే మీకు టారెంట్స్ ఉంటాయి, టారెంట్స్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, సో లింక్స్ మాత్రం ఏంటంటే ఫ్రీగా ఉన్నవి మాత్రం నేను కింద ప్రొవైడ్ చేస్తాను. మీరు కావాలంటే కొనుక్కోవాలి అనుకుంటే కొనుక్కోవడం కూడా వాడుకోవచ్చు, మీకు అంత ఎక్కువ ఇంపార్టెంట్ అనుకుంటే. ఓకే, సో దాంట్లో చూసినట్టయితే ఎక్కువగా అడోబ్ ప్రీమియర్ యూజ్ చేస్తూ ఉంటారు, ఫైనల్ కట్ యూజ్ చేస్తూ ఉంటారు, ఇంకా చాలానే సోనీ వెగాస్ యూజ్ చేస్తూ ఉంటారు, బ్లెండర్ యూజ్ చేస్తూ ఉంటారు. సో ఒక్కొక్కటి చూద్దాం చూడండి. దీంట్లో చూడండి, మీకు ఫస్ట్ వచ్చేసి AVS వీడియో ఎడిటర్ అని ఉంది. అంటే ఫస్ట్ అని కాదు, నేను ర్యాండమ్గా చెప్పుకుంటూ వెళ్తున్నాను. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ AVS వీడియో ఎడిటర్. దీనికి కావాలంటే మీరు డౌన్లోడ్ చేసి ట్రై చేయొచ్చు. ఓకే, సో ఈజీ ఉంటుంది ఎడిట్ చేయడం. తర్వాత వచ్చేసి మీ దగ్గర ఏదైనా ఫొటోస్ ఉంటే దానికి సాంగ్స్ యాడ్ చేసి దాన్ని మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి, అంటే సాంగ్స్ అంటే కాపీరైట్ సాంగ్స్ కాదు, మీ దగ్గర ఏదైనా సాంగ్ ఉంటే మీరు కంపోజ్ చేసిందో లేకపోతే కాపీరైట్ ఫ్రీ ఉంటుంది కదా. ఓకే, అటువంటి వాటిని మనం ఇక్కడ దీనికి అటాచ్ చేసి చేయడానికి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఏంటంటే మనకు చాలా రకాల అవుట్పుట్ ఫార్మాట్స్ దొరుకుతాయి, AVI కానీ MP4 కానీ. ఓకేనా, చాలా ఈజీగా ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో దీనిలోనే మనకి ఏంటంటే రికార్డ్ యువర్ వీడియో, అంటే మన వీడియోని రికార్డ్ చేయడానికి కూడా ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇదొకటి. తర్వాత వచ్చేసి ఏంటంటే మనకు ఇంకొక సాఫ్ట్వేర్ కూడా ఉంది చూడండి, వెగాస్ అని, చాలామందికి తెలుసు. ఓకే, సో చూడండి ఇక్కడ దీన్ని మనం 30 days ఫ్రీగా వాడుకోవచ్చు. వెగాస్ మూవీ స్టూడియో అని. మీకు దీనిలో కొనుక్కోవాలి అంటే $79 ఉన్నాయి. సో మీరు కొనుక్కునే బదులు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే మీకు ఫ్రీగా దొరుకుతాయి, ఒకసారి ట్రై చేసి చూడండి. ఓకే, సో దీనిలో కూడా మనం ఏంటంటే మన దగ్గర ఉన్న ఫొటోస్ని దీనిలోకి టైమ్ లైన్ మీదకి యాడ్ చేసి దానికి మ్యూజిక్ అటాచ్ చేయడం, లేదా మన దగ్గర ఉన్న వీడియోస్ని ఎక్కడ కావాలంటే అక్కడ కట్ చేయడం, ఎక్కడ కావాలంటే అక్కడ జాయిన్ చేయడం, ఇవన్నీ దాదాపుగా అన్ని వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్స్లో ఉంటాయి, దీనిలో కూడా ఉంటుంది. ఓకే, పెద్ద కష్టమేం కాదు. ఒక్క వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత మీరు ఏంటంటే చూసుకుంటూ వెళ్తే ఈ టైం లైన్ అనేది దాదాపు అన్నిట్లలో సేమ్ ఉంటుంది. లేయర్స్ తెచ్చుకోవడం కానీ కట్ చేయడం కానీ దాదాపుగా సేమే ఉంటుంది. ఓకే, సో మీరు కాకపోతే కొంచెం ఆ ఆప్షన్స్ ఇక్కడ ఉంది, ఒకటి వేరే దగ్గర ఉండొచ్చు. ఓకే, షార్ట్ కట్ కీస్ వేరే ఉండొచ్చు, వాటినన్నిటి మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి చూడండి, మనకు ఇంకొకటి ఉంటుంది, ఈ సాఫ్ట్వేర్ కూడా మనకు పనిచేస్తుంది, వర్చువల్ డబ్ అని. ఓకే, సో మీరు ఈ వర్చువల్ డబ్ కావాలంటే ఇక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని దీన్ని కూడా మీరు ట్రై చేయొచ్చు. ఓకే, తర్వాత చూసినట్టయితే కోరల్ వీడియో స్టూడియో ప్రో అని ఉంది, దీన్ని కూడా మీరు చూడండి డౌన్లోడ్ చేసుకొని చూడొచ్చు. తర్వాత చూడండి ఇక్కడ ఇదేంటంటే అడోబ్ ప్రీమియర్ ప్రో, ఇదైతే ఫేమస్, మీ అందరికి తెలిసిందే. ఓకే, దీనిలో అన్నిటికంటే బెస్ట్గా వీడియో ఎడిటింగ్ దీనిలో చేసుకోవచ్చు. ఓకే, ఇంకేమైనా ఎఫెక్ట్స్ యాడ్ చేయాలి అంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి మనం యాడ్ చేసుకోవచ్చు. ఎడిటింగ్లో మాత్రం నాకు తెలిసి నాకు మంచిగా నచ్చేది ఏంటి అంటే అడోబ్ ప్రీమియర్ ప్రోనే. ఓకే, సో మీ దృష్టిలో ఇంకేదైనా ఉంటే కింద సజెషన్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి ఈ బ్లెండర్ కూడా బాగుంటుంది, చాలామంది బ్లెండర్ యూజ్ చేస్తుంటారు. చూడండి ఇక్కడ మనకు ట్రయల్ వర్షన్స్ దొరుకుతాయి అన్నిటివి. కావాలంటే 30 days వాడిన తర్వాత కొనుక్కోవాలి అంటే కొనుక్కోవచ్చు, అన్ని ప్లాట్ఫామ్స్కి ఉంది ఇది. ఓకే, తర్వాత వచ్చేసి ఫిల్మోరా, ఇదేంటంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా బాగా వినిపించే పేరు. దీనిలో అయితే ఇంకా అంటే ఏంటంటే ఇప్పుడు మనకు ఇది ఉంది సార్ అడోబ్ ప్రీమియర్ ప్రో, అది రావాలి అంటే కొంచెం కష్టపడాలి. అంటే దానిలో యూజ్ చేసే విధానం కానివ్వండి, లేకపోతే షార్ట్ కట్ కీస్ కానివ్వండి, అది పెద్ద సాఫ్ట్వేర్ కదా, కొంచెం ఎక్కువ ఉంటుంది. ఈ ఫిల్మోరా చిన్న సాఫ్ట్వేర్, మీకు ఎడిటింగ్ ఈజీగా ఉంటుంది. అంటే మీరు గ్రీన్ స్క్రీన్ ఎఫెక్ట్ పెట్టుకోవాలన్నా లేకపోతే ఏదైనా సరే చాలా ఈజీగా చేసేయచ్చు అన్నట్టు. ఓకే, సో దీనికి సంబంధించి నేను ఏంటంటే ఒక ట్యూటోరియల్ క్రియేట్ చేస్తాను, దాంట్లో చూద్దాం. కాకపోతే మొత్తానికి ఏంటంటే మంచి సాఫ్ట్వేర్ ఇది, మీరు కావాలంటే ఒకసారి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ట్రై చేసి చూడండి 30 days కోసం. ఓకే, తర్వాత వచ్చేసి మనకు ఇది కూడా బాగానే ఉంటుంది. ఓకే, EVS ఎడిట్స్. ఓకే, సో మీకు దీనికి కావాల్సిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు కావాలంటే దీన్ని ట్రై చేసి చూడొచ్చు. ఓకే, ఈ సినిలీరా అనేది కూడా అంటే నేను ఎప్పుడు ట్రై చేసి చూడలేదు, కాకపోతే ఏంటంటే నేను విన్న దాని ప్రకారం ఇది కూడా బాగానే ఉంటుంది. ఓకే, తర్వాత వచ్చేసి చూడండి మనకు పినాకిల్, ఎక్కువగా ఫోటో స్టూడియో వాళ్ళు అంటే వీడియో ఎడిటింగ్ చేస్తూ ఉంటారు చూసారా. అంటే మన దగ్గర పెళ్లి సిరీస్ ఉంటాయి, ఆ పెళ్లి సిరీస్ని వీడియో ఎడిటింగ్ చేయడానికి అడోబ్ ప్రీమియర్ ఈ పినాకిల్, ఫైనల్ కట్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇవే కొంచెం మంచి ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నట్టు దీనిలో. ఓకే, మీకు దీనిలో చూడండి స్టాండర్డ్ ప్యాక్, ప్లస్ ప్యాక్, అన్లిమిటెడ్ అని ఉంది. మీరు ఫ్రీ వర్షన్ డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసి ట్రై చేయొచ్చు. చూడండి ఇదేంటంటే ఫైనల్ కట్ ప్రో, ఇంతకుముందు చూసింది మనం పినాకిల్, ఇదేంటంటే ఫైనల్ కట్. ఇది కూడా బెస్ట్ సాఫ్ట్వేర్, అంటే బాగా వినిపించే సాఫ్ట్వేర్ అన్నట్టు, ఎక్కువ మంది యూజ్ చేసే సాఫ్ట్వేర్. తర్వాత సైబర్ లింక్ వాళ్ళకి సంబంధించి మనకు ఈ సాఫ్ట్వేర్ కూడా ఉంటుంది, పవర్ డైరెక్టర్.
ఓకే, ఈ పవర్ డైరెక్టర్ కూడా మనకి ఏంటంటే ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే ఫ్రీ వర్షన్స్ దొరుకుతాయి, అంటే ఫ్రీ వర్షన్స్ అంటే పెయిడ్ వర్షన్స్ దొరుకుతాయి, మీరు దాన్ని ట్రై చేసి చూడొచ్చు. ఓకే, తర్వాత విఎస్డిసి ఇది కూడా మీరు కావాలంటే ట్రై చేసి చూడండి. ఇవన్నీ ఏంటంటే కొన్ని ఫ్రీ ఉన్నాయి, కొన్ని పెయిడ్ ఉన్నాయి. మరి మీరు ఏది యూజ్ చేస్తారు అనేది, మీరు దేంట్లో గ్రిప్ తెచ్చుకుంటారనేది మీరు అది ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మీకు దేని ఇంటర్ఫేస్ నచ్చితే, దేని షార్ట్ కట్ కీస్ నచ్చితే, మీకు దేన్ని వాడడం ఈజీగా అనిపిస్తే అది వాడుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో ఇదొకటి. తర్వాత వచ్చేసి మనకు చూడండి ఇక్కడ మచిటీ వీడియో ఎడిటర్ లైట్ అని ఉంది. ఇది కూడా మీరు కావాలంటే ట్రై చేసి చూడండి. ఇక్కడ మీకు డౌన్లోడ్ పక్కకే ఉంది, 14 days ట్రయల్ కాకపోతే ఇది. ఓకే, సో ఇవి ఇంకా అంటే మనం వెతుక్కుంటూ వెళ్తే ఇంటర్నెట్లో చాలానే దొరుకుతాయి. కాకపోతే మీరు ఒక్కొక్కదాన్ని ట్రై చేసుకుంటూ వెళ్తే మీకు నచ్చింది లాస్ట్కి ఒకటి ఫిక్స్ అవ్వచ్చు. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.